అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, తెలిసిన వారికి షేర్ చేయండి. మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం కలవారు ఈ ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు. అలాగే పేరులో మొదటి అక్షరము ధ, బ, బి, భ అక్షరాలు కలవారు కూడా ఈ యొక్క ధనస్సు రాశిలోకే వస్తారు. ఈ సంవత్సరము ధనస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయము 5గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఈ సంవత్సరము ధనస్సు రాశి వారికి గురువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి పూర్తి గురుబలం ఉంది. అలాగే శనీశ్వరుడు మాత్రము 4వ స్థానంలో అర్ధాష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి వీరికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. ఈ అర్ధాష్టమ శని వల్ల ఈ సంవత్సరం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. గురుబలం ఉంది కాబట్టి ధనస్సు రాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు మాత్రం తలెత్తవు. గురుగ్రహ ప్రభావం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అలాగే కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. గృహంలో కూడా చాలా మార్పులు సంతరించుకుంటాయి. గతంలో కంటే కుటుంబ ఆదాయం ఈ సంవత్సరం పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహకారం కలయిక పెరుగుతుంది. కుటుంబంలో అనుకోని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల మరణ వార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలమైన సమయము. ప్రయత్నాలు చేయండి. అలాగే కుటుంబంలో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. డాక్టర్లకు, న్యాయవాదులకు, రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము అనుకూలమైన సమయం. కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వారికి డిసెంబర్ నెల వరకు అనుకూలమైన సమయము. అయితే ఈ సంవత్సరంలో అర్ధాష్టమ శని ప్రభావం పెరుగుతుంది. ఈ అర్ధాష్టమ శని వల్లనే మానసిక శ్రమ పెరుగుతుంది. అనవసరమైన భయాలు పెరుగుతాయి. మీ యొక్క నిర్లిప్తత, నిర్లక్ష్యం వల్ల పనులు ఆలస్యం అవుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉండవు. ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆత్మీయులు కొందరు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం. కుటుంబంలో వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది. కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునే నిర్ణయాలలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అనవసరమైన వివాదాల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి ఇతరుల విషయాలలో మధ్యవర్తిత్వం చేయకండి. అర్ధాష్టమ శని ప్రభావం ఈ సంవత్సరము 2026 జనవరి నుండి ప్రారంభమవుతుంది. అంతవరకు గురుబలం వల్ల చేతిలో డబ్బు ఉంటుంది. అనుకూల సమయంగానే ఉంటుంది. కుటుంబ సంతోషం కూడా ఉంటుంది. జనవరి తర్వాత మాత్రము ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. అనవసరమైన వివాదాలు, ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలోని పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిపై శ్రద్ధ తీసుకోండి. 2026 జనవరి నుండి సంవత్సరాంతం వరకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది. కొంత ఆర్థిక ఒత్తిడికి కూడా లోను కావాల్సి ఉంటుంది. కాబట్టి ధైర్యంతో సరైన ఆలోచనలతో ముందుకెళ్ళండి. ధనస్సు రాశి వారికి మూలా నక్షత్రం వారికి, పూర్వాషాఢ నక్షత్రం వారికి, ఈ 2 నక్షత్రాల వారికి శని వేద పెరుగుతుంది. ఈ 2 నక్షత్రాల వారు ఎక్కువ జాగ్రత్త వహించాలి. ధనస్సు రాశి యొక్క విద్యార్థులకు ఈ సంవత్సరం శ్రద్ధతో చదవడం అవసరం. మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది. కోరిన విద్యాలయాలలో సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. టెక్నికల్ విద్య అభ్యసించే వారికి ఎక్కువ అనుకూలత ఉంది. విద్యార్థులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రము ఇబ్బందులు పడతారు. అర్ధాష్టమ శని ప్రారంభ కాలంలోనే వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఆ సమయంలోనే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంట బాగా అనుకూలిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. కొత్త రుణాలు చేసే అవకాశం ఉంది. కూలీల ధర పెరగడం, పంట ఖర్చులు పెరగడం జరుగుతుంది. అందువల్ల ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము సమస్యలు పెరుగుతాయి. జాయింట్ వ్యాపారాలలో వ్యతిరేకత పెరుగుతుంది. సమయోచితంగా వస్తువుల సేకరణ చేయాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. గత సంవత్సరం కంటే లాభాల్లోనే ఉంటారు.
ఐటీ రంగంలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ సంవత్సరం వృద్ధి ఉంటుంది. మంచి సంస్థలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే లాభిస్తాయి. వేతనం కూడా పెరిగే అవకాశమే ఉంది. డాక్టర్లకు, న్యాయవాదులకు ఆలోచన పరిధి, అవకాశ పరిధి కూడా పెరుగుతుంది. మిగతా ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. బదిలీలలో అనుకూలత తగ్గుతుంది. అలాగే ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం మాత్రం ఉంది. సంవత్సరం మధ్యలో డబ్బుకు ఇబ్బంది అవుతుంది. ధనస్సు రాశిలోని రాజకీయ నాయకులకు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మంచి పదవులలో ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం బాగుంటుంది. సినిమా రంగంలో, సోషల్ మీడియాలో పనిచేసే కళాకారులకు మిత్రులతో గొడవలు సంభవించే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ధనలాభం పెరుగుతుంది. సంఘంలో పేరు, గౌరవం పెరుగుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం గురుబలం ఉంది కాబట్టి డబ్బుకు ఇబ్బంది ఉండదు. కానీ అర్ధాష్టమ శని ప్రభావ కారణంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరము. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన వివాదాలలో ఇరుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విషయంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. శనికి సంబంధించిన పరిహారాలను చేసుకోవడం, మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకాదులు చేయడం, శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకాలు చేయడం లాంటివి చేస్తే శుభాన్ని పొందుతారు. ఇవి ఈ సంవత్సరము ధనస్సు రాశి యొక్క ఫలితాలు. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే వీడియోని లైక్ చేయండి. నమస్కారం.